5 కిలోవాట్లకి 20 యూనిట్లు పర్ డే వస్తుంది. సో 30 రోజులకి 600 యూనిట్లు వస్తుంది. 600 యూనిట్లో నేను కన్జ్యూమ్ చేసేది 220, 230 అలా ఉంటుంది. బ్యాలెన్స్ యూనిట్స్ అన్నీ కూడాను పోల్ మీదకి వెళ్ళిపోతుందండి. అంటే ఇది ఆన్ గ్రిడ్ సర్వీస్ అంటారు దీన్ని, వీళ్ళు ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ అంటారు. నేను ఒకసారి వాళ్ళ ఆఫీసర్ని అడిగాను, ఏమిటంటే నా యూనిట్లు మిగిలాయి కదా, మరి దానికి సెటిల్మెంట్ ఏమైనా చేస్తారా, ఎప్పుడు చేస్తారని అడిగాను. అది ఎవ్రీ 3 months 4 months చూసి అవి లెక్క కట్టి ఇచ్చేస్తారనమాట అండి. సోలార్ పవర్ పెట్టుకోవడం వల్ల నా ఇంటికి ఫ్రీ అయిపోయిందండి కరెంట్ మొత్తం. నేను ఇదివరకు వాడేటువంటి 1500, 2000, 2500 మొత్తం A to Z ఫ్రీ అయిపోయింది. సో అది కాకుండా మరి డబ్బులు కూడా వస్తున్నాయి. ఇది అనేక రకాల ప్రయోజనాలు కలిగిస్తుంది నాకు. ఇక్కడ ప్రస్తుతానికి దీన్ని వాటర్ ప్రూఫ్ కూడా చేయించేస్తున్నాను అండి. పైనుంచి వర్షం పడినా కూడా కిందకి వర్షం పడకుండా రబ్బర్ బీడ్ పెట్టేయటం గ్యాప్స్లో అవి చేపిస్తాను. అంటే ఇది పందిరిలాగా కూడా పనిచేస్తుంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 100% పీఎం సూర్యఘర్ పథకాన్ని అమలు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 5000 జనాభా కలిగిన 5 పంచాయతీలు బోదవాడ, షేర్ మహమ్మద్ పేట, పరిటాల, వెల్వడం, కంభంపాడును ఆదర్శ గ్రామాలుగా అధికారులు ఎంపిక చేశారు. 5 కిలోవాట్లకు పైగా విద్యుత్తును వినియోగించే ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు.